ఇక మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ హైదరాబాద్లో గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి విష్ణు స్వరూప్ భౌతికాయం సందర్శించారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యను చిరంజీవి ఓదార్చి ధైర్యం చెప్పారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జనతలు. సుధీర్, చాలా బాధాకరం. ఆ విష్ణు స్వరూప్ భౌతికం ఎప్పుడు సందర్శించారు చిరంజీవి గారు? ఎప్పుడు ఇంకెవరెవరు ఓదార్చారు? గుడ్ ఈవినింగ్ సతీష్. ఏదైతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మాజీ మంత్రి, అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సి రామచంద్రయ్య కొడుకు అయితే గనక ఇవాళ విష్ణు స్వరూప్ మృతి చెందిన హార్ట్ అటాక్ తో మృతి చెందిన సంఘటన అయితే బాధాకరం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ అపోలో హాస్పిటల్ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కూడా ఆయన్ను అపోలో హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే అక్కడ ప్రథమ చికిత్స అందిస్తున్న నేపథ్యంలో కూడా ఆయన గుండెపోటుతో కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే ఆయన రైతుకాయని కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి సి రామచంద్ర ఇంటికి కూడా తరలించడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఇంటికి వెళ్ళి ఏదైతే విష్ణు స్వరూప్ సంబంధించినటువంటి భౌతికాయానికి ఆయన నివాళి కూడా అర్పించడం జరిగింది. అలాగే రామచంద్రయ్యను కొద్దిసేపు కూడా పూర్తి స్థాయిలో ఆయన హత్తుకొని ఓదార్చడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఆయన ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా సీనియర్ నాయకులు, అలాంటి ఆయన కొడుకు ఈరోజు చనిపోవడంతో కూడా కొద్దిగా బాధాకరంలో సి రామచంద్రయ్య ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు సతీష్. థ్యాంక్ యూ సుధీర్.